వాళ్ళ వాస్తవం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, ఉజ్వలమైన భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ఐటీఐఆర్ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. అట్లాగే ఐటీఐఆర్ ఒకటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. పాతకాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు. అక్కడ కలాం గారు కూడా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు 15 ఏళ్ల పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. మిసైల్ రంగంలో, క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు. అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ మహేశ్వరం దగ్గర, ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ నుంచి బెంగళూరు, ఎందుకంటే బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది. హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ఐటీఐఆర్ రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుండొచ్చు, కేన్స్ అనే ఒక పరిశ్రమ, 3,000 కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం. కొంగర్ కలాం కాడ ల్యాండ్ కూడా ఇచ్చినాం. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వడిపెట్టి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు